రాహుల్ ప్రధాని అవ్వలేడు, అందుకే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు మామూలు ఫైర్లో లేరు ఈసారి. ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు. రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం. బీఆర్ఎస్కు చాలా చోట్ల ఏజెంట్లు లేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ ఎలాగో ప్రధాని అవ్వలేడని ఆ విషయం ఆయనకు అర్థమైంది, అందుకే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రాహుల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటలను కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు, ప్రతిసారి మోడీకి ఛాలెంజ్ చేస్తున్నారని, ఆయనకు ఆ స్థాయి ఉందా అని ప్రశ్నించారు. తప్పు లేదు, 12 సీట్లు గెలవబోతున్నాం. రేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈటల రాజేందర్. తెలంగాణలో 12 బీజేపీ సీట్లలో గెలవబోతున్నదని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సోమవారం షామీర్పేటలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, 1,00,000 మంది అభిమానులు, అనేక సంఘ నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేశారన్నారు. వస్తువులు ఉన్నా లేకున్నా అన్నింటికీ ఓర్చి నరేంద్ర మోదీని మళ్ళీ ప్రధాని చేయాలని నిర్ణయం తీసుకుని కదిలి వచ్చారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు బీజేపీ గెలుస్తుందని అన్నారు. 12 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పారు. ఇవాళ పరిస్థితి కూడా అలానే ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఆక్షేపణీయంగా ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నం అవుతుందని 2014లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని, అరిగిపోయిన రికార్డుల 2024లో రేవంత్ ఆ మాటలే మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం తగదన్న, రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని రాజేందర్ హెచ్చరించారు. రాజేందరే కాదు, వాస్తవంగా రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది. అమిత్ షా కూడా మొన్న రీసెంట్గా పెట్టినటువంటి మీటింగ్లో, ఏదైతే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్లో పెట్టిన మీటింగ్ అనుకుంటా, అక్కడ చిన్న మాట అన్నాడు. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, నా వీడియోని మార్ఫింగ్ చేసి నాకు సంబంధించినటువంటి వీడియోని ఫేక్ వీడియో వైరల్ ఒకటి చేసి అనేటువంటి మాట. నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ అయితే మొదలవుతుందని చెప్పేసి నేనైతే చాలా బలంగా అనుకుంటున్నటువంటి సందర్భం ఇది. చూద్దాం రానున్నటువంటి రోజులు ఏమైందో. ఇగో రాహుల్ ప్రధాని అవ్వలేడు, అందుకే పెళ్లి చేసుకుంటా అంటుండో, ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు అంటూ చూస్తున్నాం కదా. రాహుల్ గాంధీ ఎలాగో ప్రధాని అవ్వలేడని ఆయనకు అర్థమైందని, అందుకే పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్న రోజులు తమకు డోకా లేదన్నారు. ఆయన ప్రసంగం చేసిన ప్రతి చోట తమకు అనుకూలంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రతిసారి మోడీకి ఛాలెంజ్ చేస్తున్నాడని, మోడీకి సవాల్ చేసే స్థాయి ఉందా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రాహుల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటలు పట్టించుకోలేదన్నారు. కనీసం వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా పట్టించుకోలేదన్నారు. డబ్బు ఖర్చు పెట్టి బీజేపీ బురదజల్లే ప్రచారాలు చేసినంత మాత్రం పెద్ద నాయకులు కాలేరంటూ ధ్వజమెత్తారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మాటలు చెప్పడం ఏదైతే ఉందో ఆయనకే చెల్లిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే బీఆర్ఎస్కు చాలా చోట్ల ఏజెంట్లు కూడా లేరని విమర్శించారు. చాలా చోట్ల కాంగ్రెస్ కోసం మజ్లిస్ కార్యకర్తలు పనిచేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అర్బన్ ఓట్లను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్లో కాలనీ ఓట్లు మొత్తం ఆ కారణంగా తొలగించారని ఫైర్ అయ్యారు. ఈ ఓట్లు తొలగించినా కానీ ఎందుకు ముందే పసిగట్టలేకపోతున్నారు ఈ రెండు పార్టీ, అది ఏ పార్టీ అయినా సరే. ఓట్ల తొలగింపు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఎవరికీ మంచిది కాదు, అది ఏ పార్టీకైనా. ఇవాళ చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కొన్ని సెగ్మెంట్ల పరిస్థితి చెప్తా. అసెంబ్లీలో ఓట్లు వేసినటువంటి వాళ్ళకి ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళ ఓట్లు లేవు. చాలా నియోజకవర్గాల్లో ఇది జరిగింది. దానికి తగినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు లెక్కలేయట్లేదు అనేటువంటిది అటు ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ చెప్పాల్సినటువంటి సమాధానం ఎంతైనా ఉంది. రాహుల్ ప్రధాని అవ్వలేడు, అందుకే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు మామూలు ఫైర్లో లేరు ఈసారి. ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు. రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం. బీఆర్ఎస్కు చాలా చోట్ల ఏజెంట్లు లేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ ఎలాగో ప్రధాని అవ్వలేడని ఆ విషయం ఆయనకు అర్థమైంది, అందుకే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రాహుల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటలను కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
చేస్తున్నారని, ప్రతిసారి మోడీకి ఛాలెంజ్ చేస్తున్నారని, ఆయనకు ఆ స్థాయి ఉందా అని ప్రశ్నించారు. తప్పు లేదు, 12 సీట్లు గెలవబోతున్నాం. రేవంత్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈటల రాజేందర్. తెలంగాణలో 12 బీజేపీ సీట్లలో గెలవబోతున్నదని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సోమవారం షామీర్పేటలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, 1,00,000 మంది అభిమానులు, అనేక సంఘ నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేశారన్నారు. వస్తువులు ఉన్నా లేకున్నా అన్నింటికీ ఓర్చి నరేంద్ర మోదీని మళ్ళీ ప్రధాని చేయాలని నిర్ణయం తీసుకుని కదిలి వచ్చారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు బీజేపీ గెలుస్తుందని అన్నారు. 12 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పారు. ఇవాళ పరిస్థితి కూడా అలానే ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఆక్షేపణీయంగా ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నం అవుతుందని 2014లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని, అరిగిపోయిన రికార్డుల 2024లో రేవంత్ ఆ మాటలే మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం తగదన్న, రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని రాజేందర్ హెచ్చరించారు. రాజేందరే కాదు, వాస్తవంగా రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది. అమిత్ షా కూడా మొన్న రీసెంట్గా పెట్టినటువంటి మీటింగ్లో, ఏదైతే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్లో పెట్టిన మీటింగ్ అనుకుంటా, అక్కడ చిన్న మాట అన్నాడు. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, నా వీడియోని మార్ఫింగ్ చేసి నాకు సంబంధించినటువంటి వీడియోని ఫేక్ వీడియో వైరల్ ఒకటి చేసి అనేటువంటి మాట. నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ అయితే మొదలవుతుందని చెప్పేసి నేనైతే చాలా బలంగా అనుకుంటున్నటువంటి సందర్భం ఇది. చూద్దాం రానటువంటి రోజులు ఏమైందో. ఇగో రాహుల్ ప్రధాని అవ్వలేడు, అందుకే పెళ్లి చేసుకుంటా అంటుండు. ఆయన ఉన్నంత వరకు మాకు డోకా లేదు అంటే చూస్తున్నాం కదా. రాహుల్ గాంధీ ఎలాగో ప్రధాని అవ్వలేడని ఆయనకు అర్థమైందని, అందుకే పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్న రోజులు తమకు డోకా లేదన్నారు. ఆయన ప్రసంగం చేసిన ప్రతి చోట తమకు అనుకూలంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రతిసారి మోడీకి ఛాలెంజ్ చేస్తున్నాడని, మోడీకి సవాల్ చేసే స్థాయి ఉందా అని మండిపడ్డారు. సీఎం రేవంత్, రాహుల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారి మాటలు పట్టించుకోలేదన్నారు. కనీసం వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా పట్టించుకోలేదన్నారు. డబ్బు ఖర్చు పెట్టి బీజేపీ బురదజల్లే ప్రచారాలు చేసినంత మాత్రం పెద్ద నాయకులు కాలేరంటూ ధ్వజమెత్తారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మాటలు చెప్పడం ఏదైతే ఉందో ఆయనకే చెల్లిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే బీఆర్ఎస్కు చాలా చోట్ల ఏజెంట్లు కూడా లేరని విమర్శించారు. చాలా చోట్ల కాంగ్రెస్ కోసం మజ్లిస్ కార్యకర్తలు పనిచేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అర్బన్ ఓట్లను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్లో కాలనీ ఓట్లు మొత్తం ఆ కారణంగా తొలగించారని ఫైర్ అయ్యారు. ఈ ఓట్లు తొలగించినా కానీ ఎందుకు ముందే పసిగట్టలేకపోతున్నారు ఈ రెండు పార్టీ, అది ఏ పార్టీ అయినా సరే. ఓట్ల తొలగింపు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఎవరికీ మంచిది కాదు, అది ఏ పార్టీకైనా. ఇవాళ చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కొన్ని సెగ్మెంట్ల పరిస్థితి చెప్తా. అసెంబ్లీలో ఓట్లు వేసినటువంటి వాళ్ళకి ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళ ఓట్లు లేవు. చాలా నియోజకవర్గాల్లో ఇది జరిగింది. దానికి తగినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు లెక్కలేయట్లేదు అనేటువంటిది అటు ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ చెప్పాల్సినటువంటి సమాధానం ఎంతైనా ఉంది.